సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. నెంబర్ 1 పొజిషన్లో ఉంది వాళ్ళ దేశంలో. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి రికార్డు స్థాయిలో 126,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత 105,000 హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ సాగుతో గుజరాత్ 2వ స్థానంలో ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు చేసిన కృషిని కొనియాడారు. ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న 108,143 మంది రైతులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలుపుతూ ఆధునిక సాగు పద్ధతుల ద్వారా వారికి నాణ్యమైన దిగుబడి, అధిక లాభాలు రావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను అవలంబిస్తున్న రైతులకు నీటి పొదుపుతో పాటు సాగు ఖర్చు తగ్గి ఆర్థికంగా నిలదొక్కుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టమాటా, ఆయిల్ ఫామ్, మిర్చి వంటి పంటల నుంచి పప్పు ధాన్యాల వరకు వైవిధ్యమైన పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా 1,030 కోట్ల మేర సబ్సిడీని రైతులకు అందించామన్నారు. మైక్రో ఇరిగేషన్ మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని వేల హెక్టార్లను సాగులోకి తెచ్చి ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎన్హెచ్ల విస్తరణకు సహకరించండి అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ సమన్వయంతో ఏపీలో ఎన్హెచ్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు రవాణా మరియు హైవే శాఖ సెక్రటరీ ఉమాశంకర్ను కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మోర్త్ సెక్రటరీ దృష్టికి తెచ్చిన ప్రధాన ప్రాజెక్టులు ఎన్హెచ్ 165లో ఆకివీడు నుంచి దిగమరు వరకు 4 లేనింగ్ పనులు, ఎన్హెచ్ 216లో కిలోమీటర్ల 32 నుండి అమలాపురం రావులపాలెం వరకు 4 లేనింగ్ పనులు, ఎన్హెచ్ 216ఏలో పెడన నుండి లక్ష్మీపురం వరకు అభివృద్ధి పనులు, ఎన్హెచ్ 365 బీబీలో 26వ కిలోమీటర్ నుండి 45వ కిలోమీటర్ వరకు పేవ్డ్ ఫోల్డర్లతో 2 లేన్గా అభివృద్ధి, ఎన్హెచ్ 42లో ముదిగుబ్బ నుండి కదిరి వరకు 4 లేనింగ్ పనులు, ఎన్హెచ్ 716లో ముద్దనూరు నుండి కడప వరకు 4 లేనింగ్ పనులు, ఎన్హెచ్ 40లో కడప రాయచోటి విభాగంలో 4 లేన్ టన్నెల్ నిర్మాణం, ఎన్హెచ్ 40లో చిత్తూరు పట్టణ పరిధిలో బైపాస్ రహదారి అభివృద్ధి, ఎన్హెచ్ 544డీలో బొగ్గ నుండి కైప వరకు రహదారి అభివృద్ధి అప్గ్రేడేషన్ పనులు, ఎన్హెచ్ 167కేలో నల్లకాలువ నుండి వెలుగోడు వరకు అప్గ్రేడేషన్ పనులు మరియు మొదలైన పనులు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రాంతీయ అభివృద్ధి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి కోరారు. రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022-23లో 14.12 లక్షలు, 2023-24లో కేవలం 12.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని, కానీ కూటమి ప్రభుత్వం గత రబీలో 22 లక్షల లక్ష్యానికి గాను 19,84,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4,575 కోట్ల రూపాయలు కేవలం 48 గంటలను జమ చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఖరీఫ్ సీజన్లో కూటమి ప్రభుత్వం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో కేవలం 24 గంటలను జమ చేశామని గుర్తు చేశారు. అందులో సుమారు 7,300 కోట్ల రూపాయలు కేవలం 8 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులు హర్షించడం తమకు సంతోషం కలిగించిందన్నారు. ఈ రబీలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రైతుల కోసం 5,40,000 గన్నీ బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోదాలు అందిస్తామన్నారు.
24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2411 రైస్ మిల్లులు బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాయని వివరించారు. నోరు ఉంది కదని అడ్డగోలుగా వాగితే తాట ఒలిచేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎవరినో అర్థమై ఉంటుంది మీకు? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. కొల్లు రవీంద్ర గారు తాట ఒలిచేస్తామని ఏ సన్నాసిని అన్నాడో కామెంట్లో తెలియజేయండి. మచిలీపట్నంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగిస్తే పేర్ని నాని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నాడో సమాధానం చెప్పాలని కొల్లు రవీంద్ర నిలదీశారు. అక్రమ కట్టడాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు వ్యవహరించిన వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి నిర్మాణాలు చేపట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల ముందు పెద్దల సమక్షంలో కట్టడాలు చేయమని హామీ ఇచ్చి రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులు చూస్తూ ఊరుకుంటారా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్న కమిషనర్, ఎస్పీ, సిఐ వంటి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అధికారులు తమ విధులు నిర్వహిస్తుంటే నీకెందుకు అంత నొప్పి నాని అంటూ నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలపూడి ప్రాంతంలో పేదల ఇళ్లు కూల్చివేసిన ఘటనలో కూడా నాని పాత్ర ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 130 అడుగుల రోడ్డు పేరుతో యాదవ సోదరుల ఇళ్లను కూల్చివేయాలని ప్రయత్నించిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని హెచ్చరించారు. గాంధీ బట్టల దుకాణం విషయంలో జరిగిన ఘటనలో ఆయన మానసికంగా ఇబ్బంది పడటానికి కారణం పేర్ని నాని కాదా? పేర్ని నాని లాంటి వ్యక్తిని కన్నందుకు వారి తల్లిదండ్రుల ఆత్మ క్షోభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రికి ఒక్క రోజున అన్నం పెట్టావా నాని? పేర్ని కృష్ణమూర్తి గారి పేరు అడ్డం పెట్టుకుని ఆయన దయా దాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పనిచేసి, మంత్రిగా పనిచేసి ఒక్క పూటైనా ఆ కన్న తండ్రికి అన్నం పెట్టావా నాని అంటూ నిలదీశారు మంత్రి కొల్లు రవీంద్ర.